తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. జూలై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం. సూర్యుడు 17 జూలై దాకా మిథున రాశిలో ఉంటాడు, తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పుకున్నాం కాబట్టి 16వ తారీఖు దాకా మటు ఖచ్చితంగా మనకి మిథున రాశిలో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున రాశిలోనే ఉంటాడు ఈ నెలలాళ్ళు కూడా. అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెలలాళ్ళు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు, అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు, అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు, మరియు శని మటుకు మీన రాశిలో ఉంటారు. కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు. గురుగారు, జూలై మాసానికి సంబంధించి మేషరాశి వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. తప్పకుండా అమ్మ. మేషరాశి అనగానే మనకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది. మేషరాశి వారికి గురుబలం కొంచెం తక్కువగా ఉంది, అలాగే మనకి శని బలం కూడా తక్కువగా ఉంది. ఎందుకంటే ఏలినాటి శని వీళ్ళకి 31 మార్చి నుంచి స్టార్ట్ అయింది. మేషరాశికి అధిపతి కుజుడు అండి. సో శనికి కుజుడికి అస్సలు పడదన్నమాట. కాబట్టి వీళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సాధారణంగా ఏలినాటి శని అనేది ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, అది కూడా మీనరాశిలోకి మనకి శని ఉంది కాబట్టి, వ్యయ స్థానంలో ఉంది కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. అంటే మనకి మీనరాశికి అధిపతి గురువు అయ్యాడు కాబట్టి ఆ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉండదు. ఎప్పుడైతే 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 2028లో మేషరాశిలోకి శని ప్రవేశిస్తాడో అక్కడ మటుకు 2.5 years చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే శని అక్కడ నీచ స్థానం అన్నమాట. పైగా కుజుడికి శనికి అస్సలు పడదు, పైగా మేషరాశిలో ప్రవేశించిన శని మనకి నీచ స్థానం అవుతుంది కాబట్టి ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది 2.5. ఇక్కడ మేషరాశి వారికి ప్రస్తుతం ఈ 2.5 ఏళ్ళ మటుకు ఉన్నంతలో పర్వాలేదు, మరీ అంత దారుణంగా ఉండదు, 50% ఖచ్చితంగా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇక్కడ శని కూడా పర్వాలేదు. అలాగే రాహు కేతువులు కూడా పంచమంలో కేతు ఉన్నాడు, రాహు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అతను కూడా మంచి పొజిషన్లో ఉన్నాడని చెప్పుకోవాలి. ఒక్క గురుబలం మటుకు తక్కువగా ఉంది కాబట్టి శ్రమ కాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది. అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలడం ఇవన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి అన్నమాట. అవసరానికి డబ్బులు సమకూరడం అంటే మనం 2-3 సార్లు అడిగితే కానీ కూడా డబ్బులు ఎవరెవరు అంటే సేమ్ ఇదే మనిషి లాస్ట్ ఇయర్ అడిగిన దానికి ఇప్పుడు అడిగిన దానికి తేడా ఉంటుందండి. మనకి గురుబలం ఉన్నప్పుడు అలాగే మనకి శని బలం ఉన్నప్పుడు వేరేగా ఉంటుంది జీవితం. కనీసం గురుబలాన్ని ఉందనుకోండి, ఎక్కడికైనా వెళ్ళినా కూడా ఒక్కసారి వెళ్ళేప్పటికి పని అవుతుంది. గురుబలం లేదనుకోండి 2-3 సార్లు వెళ్ళినా కూడా పని అవ్వదు. అలాగే శని బలం లేకపోయినా కూడా మినిమం 3-4 సార్లు వెళ్ళినా కూడా అవ్వదు. డబ్బులు అడిగినా ఇవ్వదు. ఒక ఉద్యోగం విషయం కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, అప్పుల వాళ్ళ బెడద కానివ్వండి, ఆరోగ్య విషయం కానివ్వండి, అలాగే విద్యార్థులు చదువు విషయం కానివ్వండి, అలా ఏదైనా సరే ఒక స్థలం అమ్మాలి లేకపోతే ఒక ఇల్లు అమ్మాలి, ఏది అమ్మాలని కూడా అంత డిలే అయిపోతుందన్నమాట. సో గురుబలం చాలా ఇంపార్టెంట్ ఏ మనిషికైనా. కాబట్టి మేషరాశి వారికి ముఖ్యంగా ఈ గురుబలం లేకపోవడం వల్లనే అన్నీ కూడా ఆలస్యాలు అయిపోతుంటాయి. మనకి విపరీతంగా ఖర్చు ఉంటుంది, చిన్న అనారోగ్యాలు ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలు వీళ్ళకి కూడా అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ మేషరాశి వారి ప్రస్తుతం స్ట్రెస్, స్ట్రెయిన్, మానసిక ఆందోళన ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీరు బాగా అంటే పెద్ద పనులన్నిటికీ కూడా ప్రస్తుతం ఆపేయాలన్నమాట. ఇలాంటి జోళ్ళకి వెళ్లకుండా చిన్నవి చేసుకుంటే ఉత్తమం. అంటే పెద్ద తలంపులన్నీ కూడా తలుచుకోకుండా చిన్నవి అన్నీ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ముఖ్యంగా ఆర్థికంగా మటుకు కొంచెం బాగా కష్టపడితే కానీ డబ్బులు సమకూరం అనమాట. అలాగే ఆరోగ్యం కూడా చిన్న అనారోగ్యాలే ఉంటాయండి. కాబట్టి ఓవరాల్గా చూస్తే కనుక పర్వాలేదు, కానీ ఏంటంటే చిన్న ఒడిదుడుకులు మటుకు ఉంటాయి. మరి ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది గురువుగారు? ఉద్యోగస్తులు అనగానే మనం ఎక్కువగా శనినే చూడాలండి. శని మనకి వ్యయ స్థానంలో ఉన్నా కూడా చెప్పాను కదా, మనకి మీన రాశిలో ఉన్నాడు, దాని అధిపతి గురువు కాబట్టి గురువుకి శనికి పర్వాలేదు కాబట్టి మిశ్రమంగా ఉంది. కాబట్టి నిరుద్యోగులు ఎవరైనా ట్రై చేస్తే కనుక ఉద్యోగం వస్తుంది. ఉద్యోగస్తులకి అంటే మరీ నేమ్ అండ్ ఫేమ్, ప్రమోషన్లు అవి రాకపోయినా కూడా మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట. సో మరీ అంత దారుణంగా అయితే లేదు. ఉద్యోగస్తులు కూడా పర్వాలేదు, మరీ ఉద్యోగానికి ఇబ్బంది కలగడం అలాంటివంటూ ఏం లేదు. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్ అలాంటివి ఉండకపోవచ్చు, కానీ
మధ్యస్థంగా ఉంటుంది అన్నమాట చెప్పుకోవచ్చు. మరి వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది? కొత్తగా ఏమైనా వ్యాపారాలు మొదలు పెట్టొచ్చు అంటారా? వ్యాపారస్తులు మటుకు గడ్డు కాలం అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే శని మనకి వ్యయ స్థానంలో ఉంటాడు, మన ఉదాహరణ రీత్యా జాతరీత్యా లగ్నం నుంచి శని వ్యయ స్థానంలో ఉన్నా కూడా డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది, నిద్ర తక్కువ పడుతుంది, మనం డబ్బులు ఎవరికైనా ఇస్తే కూడా అవి తిరిగి రావు. అలాగే ఉదాహరణకి ఇప్పుడు మేషరాశి వారికి వ్యయ స్థానంలో శని ఉన్నాడు. సో ఈ 2.5 సంవత్సరాలు కూడా ఎవరికైనా డబ్బు ఇచ్చినా తిరిగి రాదు, వచ్చినా సగమే వస్తుంది, వచ్చినా డిలే వస్తుంది, ఏదో పెద్ద ప్రాబ్లం పెద్ద గొడవ అయిన తర్వాత ఆ డబ్బులు మనకు వెనక్కి వస్తాయి. సో వ్యాపారస్తులు ముఖ్యంగా ఏంటి, క్రెడిట్ ఇవ్వడం, అప్పులు ఇవ్వడం, అలాగే సరుకులు తెచ్చుకోవడం, సేల్ చేయడం ఇవన్నీ జరుగుతాయి. సో సేల్ అనేది తక్కువ అవుతుంది, క్రెడిట్ ఎక్కువ ఇవ్వడం వల్ల కూడా మనకి డబ్బులు వెనక్కి తిరిగి రావు. అలాగే అప్పులు మనం చేసినా కూడా అప్పులు వాళ్ళ బెడద తప్పదు, కొత్త అప్పులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి వ్యాపారస్తులు అంటే ఇప్పుడు మిశ్రమంగా ఉంది కాబట్టి వ్యాపారస్తులు కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొద్దు, అలాగే ఎక్స్పాన్షన్ జోలికి వెళ్ళొద్దు, అలాగే క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వద్దు. ఈ ఒక్క ఏడాది కొంచెం మామూలుగా ఉంటే కనుక సరిపోద్దని చెప్పుకోవచ్చు. గురుబలం తక్కువగా ఉంది అంటున్నారు, ఫలితాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి అంటున్నారు. కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ నెలలో బాగుండడం కోసం ఏ పరిహారాలు పాటించాలి? ముఖ్యంగా మేషరాశి వారు గురుబలమే తక్కువగా ఉంది, శని బలం తక్కువగానే కూడా పర్వాలేదు. ఎందుకంటే ప్రస్తుతం శని వ్యయంలో ఉన్నాడు, మీనరాశిలో ఉన్నాడు కాబట్టి పర్వాలేదు. కాబట్టి ముఖ్యంగా గురువు యొక్క పరిహారాలు పాటించాలండి. దక్షిణామూర్తి శ్లోకం లేదంటే అష్టోత్తరం చదువుకోవడం, అలాగే దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదువుకోవడం, వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే గురువుకి 16,000 సార్లు జపం చేయించి కేజీంపావు శనగపప్పు, ఒక ఎల్లో లుంగి, 1000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ దానం ఇస్తే కనుక గురువు యొక్క దోషం తొలగిపోతుంది. సో గురుబలం కూడా పెరుగుతుంది. అప్పటి నుంచి మీకు అన్ని విధాలా బాగుంటుంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సంతానం, ఆరోగ్యం, ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గురువుగారు నుంచి మీరు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు. చూసారు కదండి, జూలై మాసానికి సంబంధించి మేషరాశి వాళ్ళ రాశి ఫలితాలు ఇవి. ఏ పరిహారాలు పాటించుకోవాలి అనే విషయాలు గురుగారు కూడా తెలియజేశారు. కాబట్టి తప్పకుండా ఒకసారి పాటించి చూడండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.